చూస్తా చూస్తా 2024 ఒడవనే ఒడుస్తాంది. కొత్త సంవత్సరం రానే వస్తాంది. అందుకే రెండు రాష్ట్రాల సర్కారోళ్ళు కొత్త సంవత్సరంలా కొత్త ఇగరం చెయ్యాలి, పబ్లిక్ లా పతార గట్టిగా పెంచుకోవాలి అన్నట్లు తీర్ల తయారైతుండ్రు. వాళ్ళు వీళ్ళేమో గాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అయితే కొత్త ఏడాదిలా కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగేతందుకు రెడీ అవుతున్నాడట. జిల్లాలన్నీ సుడివెట్టి ఎవరెవరి లెక్కేందో తేలుస్తా అంటుండట. కొత్త ఏడాదిలో పబ్లిక్ కొరకు కొత్తగా ఏమేం చేయాలనో, పబ్లిక్ని ఎట్టెట్లా అరుచుకోవాలనో ఏపీ డిప్యూటీ సీఎం పవనాలు సారు ముందుకు ముందే ఓ మాట అనుకున్నాడట. గదే ఈ నడుమ సారు తాపకో జిల్లాకు పోయి పబ్లిక్కుల్నే ఉండి వాళ్ళ ఆపతేంటిది, సాపతేంటిది, మంచేంది, చెడ్డేంది అన్ని తీర్లు అరుచుకుంటాడు కదా. గట్లనే ఇక కొత్త ఏడాదిలో కూడా సారు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలను ఒక్కోటి సుడిపెట్టాలి అన్నట్టు చూస్తున్నాడట. ఇప్పటికే జిల్లాల పొంటి తిరిగే కార్యం ఉంటది, ఆఫీసర్లంతా తయారు ఉండాలి అని చెప్పిండట సారు. ఇక సారు పంచాయతీరాజ్ శాఖకు మంత్రి కాబట్టి ఎక్కువ పల్లెల పొంటే తిరగాలని చూస్తున్నాడట. నెలకో జిల్లాకు పోవాలి, ఆ జిల్లాలో ఆగమాగం ఉన్న ఊర్ల పొంటి ఓ 2-3 దినాలు ఉండాలి, అక్కడనే పబ్లిక్ నడమ ఉండి అన్ని తీర్లు అరుచుకోవాలి అన్నట్టు చూస్తున్నాడట సారు. ఆఫీసర్లతో మీటింగులు పెడితే లెక్కలు తెలుస్తాయి గాని తిప్పలెట్ట తెలుస్తుంది. అందుకే పబ్లిక్ నడమ ఊకుంటే పంచాయతీలు ఏంటియో తెలుస్తాయని సారు పట్టుబట్టిండట. అన్నిటికీ మించి మొన్న మన్యం జిల్లాకు, అల్లూరి జిల్లాకు పోయినప్పుడు పబ్లిక్ అంతా సారును మంచిగా అరుచుకున్నారు, ఐ లవ్ యూ ఇట చెప్పిండ్రు. అట్లనే సారు కూడా పబ్లిక్ తోని కలిసిమెలిసి తిరిగిండు, పాటలు పాడిండు, ఆటలు ఆడిండు, గుట్టల మీద ఉండే చిన్న గూడాలకు రోడ్లు వేయించే ఎగురం చేసిండు. గట్లనే ఇప్పుడు కూడా నెలకో జిల్లా సుడిపెట్టాలి, పబ్లిక్ల పతార పెంచుకోవాలి అన్నట్టు తయారైతున్నాడు. మరిగా చూడాలి కొత్త ఏడాదిలో సారు ముచ్చట్లు ఎట్టట నడుస్తాయో ఏమవుతుందో గాని లీడర్లు పబ్లిక్ నడమ ఉండు మంచిదే కదా అనుకుంటారు అందరూ.